హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నరేంద్రని మనవి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ స్పెషలిస్ట్. ఇవాళ వీడియో ఏంటి అంటే ఈటీఎఫ్స్కి ఇండెక్స్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు చెప్తానండి. సో ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ ఈ రెండు ఫస్ట్ ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అని పిలవడం జరుగుతుందండి. సో ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్ అంటే ఏంటి అని మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఎర్లియర్ ఒక వీడియో చేయడం జరిగిందండి. యాక్టివ్ ఫండ్స్కి ప్యాసివ్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఈ ఈటీఎఫ్స్కి ఇండెక్స్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. సో ఈటీఎఫ్ అనేది ఏంటి అంటే రియల్ టైమ్గా మీ ఫండ్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీరు ఫ్రాక్షన్ ఆఫ్ యూనిట్స్ని మీరు పర్చేస్ చేయలేరండి. మల్టిపుల్స్ ఆఫ్ 1 యూనిట్ మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ స్టాక్ని మీరు కొనాలంటే హాఫ్ స్టాక్, క్వార్టర్ స్టాక్, పావు స్టాక్ మీరు ఎట్లయితే కొనలేరో అలాగనే ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు డెసిమల్స్లో మీరు ఫ్రాక్షన్స్లో ఒక యూనిట్ని పర్చేస్ చేయలేరన్నమాట. అంటే ఒక యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్ అలా మల్టిపుల్స్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీ ఎన్ఏవి అనేది అంటే మీ యూనిట్ వాల్యూ అనేది రియల్ టైంలో మీరు ట్రేడ్ చేయొచ్చు, అంటే ట్రాక్ చేయొచ్చు. బట్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్వెస్ట్ చేయడానికి ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ కంపల్సరీ అండి. అండ్ వేరేస్ ఇండెక్స్ ఫండ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లాగా అండి. సో అంటే ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండే ఇది కూడాను. దీంట్లో ఏమవుతుందంటే మీకు ఒక ఇండెక్స్ని బేస్ చేసుకొని మీ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి మీకు డిమాట్ అవసరం లేదు. మీరు ఫ్రాక్షన్ ఆఫ్ యూనిట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 1 యూనిట్, 2 యూనిట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇండెక్స్ ఫండ్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎవరికైతే రియల్ టైం ప్రైస్ ట్రాక్ చేయాలనుకుంటున్నారో, రియల్ టైం ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారో, రియల్ టైం ప్రైస్ వాళ్ళ పోర్ట్ఫోలియోకి అసైన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎవరికైతే అలాంటి రిక్వైర్మెంట్ ఉండదో, సో లాంగ్ టర్మ్కి నేను ఇన్వెస్ట్ చేస్తాను, నాకు రియల్ టైం ప్రైస్తో సంబంధం ఏం లేదు, నాకు ట్రాన్స్పరెంట్ ఉండి ఆ సేమ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ నా పోర్ట్ఫోలియో మీద ఉంటే చాలు అనుకున్నప్పుడు మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి వదిలేయచ్చండి. సో ఈటీఎఫ్స్ మంచిదా, ఇండెక్స్ ఫండ్ మంచిదా అంటే బేస్డ్ ఆన్ యువర్ నీడ్ యూ కెన్ చూస్ ఎయిదర్ ఆఫ్ దిస్ అండి. రెండిట్లోనూ పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు. రెండు ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్సే. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇండెక్స్ ఫండ్కి, ఈటీఎఫ్స్కి క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ us. Thank you. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.